హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే చిక్కుడుగాయ మసాలా కర్రీ. మా సైడ్ అయితే గోడు చిక్కుడుగాయ అంటారు. సో ముందుగా మనం దాన్ని చిన్నగా కట్ చేసుకొని వాటర్ వేసి ఉడకబెట్టాలి. అలా కొంచెం చుంచితే చునిగేంత వరకు ఉడకబెట్టండి. తర్వాత ఆయిల్ వేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర వేయండి. అండ్ నెక్స్ట్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. అవి కొంచెం వేగగానే అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేయండి. అవి ఒక్కసారి మంచిగా కలిపేసి క్యాప్ పెట్టేసేయండి. అవి క్యాప్ పెట్టినట్టయితే మంచిగా వేగిపోతాయి. నెక్స్ట్ ఒకసారి క్యాప్ తీసి చెక్ చేయండి. ఒకసారి కలిపి చెక్ చేయండి అవి ఫ్రై అయినాయా లేదా అనేది చూసుకోండి. సో ఇదైతే మనం స్పెషల్గా చేస్తున్న చిక్కుడుగాయ మసాలా కర్రీ అనమాట. ఇందులో మనం పాలు యాడ్ చేసుకొని చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నేను లెంతీగా కాకుండా సింపుల్గా చిన్నగా చూపించాను. సో మిస్ చేసుకోకండి. నెక్స్ట్ అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రం పచ్చి వాసన పోయే వరకు డెఫినెట్గా మనం ఫ్రై చేయాలి, లేదంటే టేస్ట్ బాగోదన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా కొత్తగా రెసిపీస్ చేయడానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయండి. మనకైతే ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. సో నెక్స్ట్ మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వేయకుండా ఉంటుంది. అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ మనం ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎవరికి నచ్చినంత వారు యాడ్ చేయండి. ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోండి, లేదంటే 1 స్పూన్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి. సో మనం చేసేది మసాలా కర్రీ కాబట్టి కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసి అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేయండి. సో ఆయిల్ పైకి తేలేంత వరకు వాటిని మనం ఫ్రై చేయాలి. సో ఒకసారి క్యాప్ పెట్టేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత అందులోకి పాలు యాడ్ చేయండి. పచ్చి పాలైనా పర్లేదు, కాగిన పాలైనా పర్లేదు, బట్ కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ పాల వరకు వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేయండి. సో ఈ మనం వేసిన పాలకి మంచిగా పట్టాలన్నమాట. మనం ఏవైతే మసాలాలు వేసామో అవి మీరు ఎంతైతే క్వాంటిటీ చిక్కుడుగాయ తీసుకుంటారో దాన్ని బట్టి పాలు యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఒకసారి క్యాప్ పెట్టేసేయండి. ఒక 3-4 మినిట్స్ అలా కుక్ చేయండి. నెక్స్ట్ క్యాప్ తీసేసి చెక్ చేసినట్టయితే ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో ఈ మసాలాలు అనేవి పాలతో బాగా మిక్స్ అయి ఉంటాయి. ఒకసారి కలిపి చెక్ చేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుగాయని కొద్దిగా వేస్తూ మొత్తం మిక్స్ చేయండి. సో అలా మనం వేసిన చిక్కుడుగాయలన్నిటినీ తీసుకున్న చిక్కుడుగాయలన్నిటినీ అందులో వేసేయాలి. సో ఇందులో అయితే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు మిస్ చేయకండి. పాలు మాత్రం డెఫినెట్గా వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మనం స్పెషల్గా చేసుకునే మసాలా కర్రీ కాబట్టి ఏవి కూడా మిస్ చేయకుండా అన్నీ యాడ్ చేసుకోండి. సో చిక్కుడుగాయ మొత్తం వేసి బాగా కలిపేసేయండి. మసాలాలో మొత్తం చిక్కుడుగాయలు అనేవి మిక్స్ అవ్వాలి. సో అలా నిదానంగా మొత్తం కలిపేసేయండి. అండ్ మనమే ఈ టైంలోనే గ్రేవీ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం చిక్కుడుగాయ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటే అవే వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా మనం నార్మల్ వాటర్ అయినా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా మనకి గ్రేవీ ఎంతైతే కావాలో అంత దాన్ని క్వాంటిటీ చెక్ చేసుకొని అయితే నార్మల్ వాటర్, లేదంటే చిక్కుడుగాయ ఉడకబెట్టిన వాటర్ వేసుకొని గ్రేవీ ఎంత కావాలో అంత చెక్ చేసుకొని వేయండి. సో నేనైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను. సో ఆ వాటర్ని కూడా మంచిగా మిక్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్ మనం దీన్ని ఉడకబెట్టాల్సి ఉంటుంది. నాకు ఇంకా కొద్దిగా గ్రేవీ కావాలనిపించి నేను ఇంకా వాటర్ అనేది యాడ్ చేశాను. నేను యాడ్ చేసిన వాటర్ వచ్చేసి చిక్కుడుగాయ ఉడకబెట్టిన వాటర్ యాడ్ చేశాను అనమాట. మీరు నార్మల్ అయినా యూజ్ చేయండి. సో అవి వేసి మనం ఒక్కసారి క్యాప్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చిక్కుడుగాయని ఉడకబెట్టి ఉంటాం కాబట్టి. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. వేడి టేస్టీ చిక్కుడుగాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిందనమాట. సో ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియోస్ని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.